అరే మీకు నిరుద్యోగుల మీద కొంచెం కూడా జాలి లేదురా మీకు? ఎందుకు లేదండి? ఒకసారి ఉమా వర్కుటి గారు ఒకసారి మా ఛానల్ చూడండి. ఏ ఛానల్ కూడా నిన్న మేమంతా కూడా మా కంటెంట్ లైవ్లు అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మీరేం నిన్న చూడకుండా ఈరోజు వచ్చి ఏదో అట్లా ఇది అనుకోవడం పొరపాటు. ఇంకొకటి విషయం ఏంటంటే మీరందరూ కూడా బీఆర్ఎస్ ఎందుకు పడుతున్నారు? గత 10 సంవత్సరాలు నిరుద్యోగులు మోసం చేసిందే బీఆర్ఎస్. నేను అదే నిరుద్యోగులు సూటిగా అడుగుతా ఉన్నాను. మీకు గత 10 సంవత్సరాలుగా మిమ్మల్ని అరిగోస పెట్టుకుందే బీఆర్ఎస్ పార్టీ, ఈ కేసీఆర్ కుటుంబం. మళ్ళీ వాళ్ళనే ముందు పెట్టి మీరు మీరు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉంది మీ క్రెడిబిలిటీ? పల్లరాజేశ్వర్ రెడ్డి ఆ దొంగ ఆ కార్పొరేట్ విద్యా మాఫియాకి సంబంధించినటువంటి వాడు వచ్చి మీకు మద్దతు తెలుపుతాను, మీకోసం ఉద్యమాలు చేస్తూ ఉంటే మీ ఉద్యమం నిర్వీర్యం కాదా? అసలు వాడిని ఎందుకు తీసుకొచ్చారు? హరీష్ రావు గారిని ఎందుకు తీసుకొచ్చి నాకు అర్థం కాదు. సిగ్గుండాలి ఫస్ట్, మీకు నిరుద్యోగులకు సిగ్గుండాలే. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఏమవుతుంది? చర్చ ఏం జరుగుతుంది? మీ వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక చర్చ బలంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఉద్యమాన్ని పట్టించుకుంటలేదు. అదే మీరు ఆ హరీష్ రావు గారినో లేకపోతే ఆ పల్లరాజేశ్వర గారినో ముడ్డి మీద దాన్ని పంపిస్తే ఉరికిచ్చి అంతే చక్కగా కాంగ్రెస్ పార్టీ సెట్ అవుతుంది. మీరు అది చేయండి అంటే ఆ శాత కాదు మీకు. ఎంతసేపు వాడు రావాలి, వీడు రావాలి, వాడి మద్దతు తెలపాలి, వీడి మద్దతు తెలపాలి, ఆ పార్టీ మధ్యలో ఈ పార్టీ మధ్య తెలపాలి. ఎందుకు రాబాయ్? మేము లేవా మీకోసం ఉండడానికి, కవర్ చేయడానికి? ఏ మీడియా చెప్తున్నాం కదా, శాటిలైట్ మీడియా, ఏ మీడియా మీ న్యూస్ కవర్ చేయకుండా మాలాంటి గొంతుకులు వందలాది మంది ఉన్నాం. వందలాది మంది మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, మీకోసం కవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముందు పెట్టి మీరు ఉద్యమాలు చేస్తా అంటే అది కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఫైట్ తప్ప కాంగ్రెస్ పార్టీ వర్సెస్ నిరుద్యోగుల ఫైట్ కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ ఇంకెవరైనా బీఆర్ఎస్ వస్తే తన్ని తరమండి, మీరు తన్ని తరమండి. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ మీకు జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి డైరెక్ట్గా వచ్చి లేకపోతే మంత్రి ఎవడో ఒకరు డైరెక్ట్ రిప్రజెంటేషన్ వచ్చి అనౌన్స్ చేయకపోతే దేనికంటే దానికి సిద్ధం. అది చేయకుండా మీరు ఈ పనికిమాలినటువంటి దొంగలను ముందు పెట్టేసి రాజకీయం చేస్తా అంటే కుదరదు. దయచేసి నిరుద్యోగులు కానీ లేదా ఎడ్యుకేటెడ్ సోదరులు కానీ ఒక మాట స్ట్రైట్ క్వశ్చన్ స్పెషల్గా ఓయూ స్టూడెంట్స్ని నేను అడుగుతా ఉన్నా, ఓయూ స్టూడెంట్ లీడర్స్ని. 10 ఏళ్లుగా ఒక్క బీఆర్ఎస్ నాయకుడనా? హరీష్ రావు, కేటీఆర్, సంతోష్, ఎప్పుడు వచ్చి మీ గురించి మాట్లాడండా? ఈయన కొడుకులు ఎవడన్నా ఒక్కనాడు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టిర్రా? మీకు గుర్తుందో లేదో సోదరులారా, గుర్తు పెట్టుకోవాలి. అందరం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళమే. కంచెలు, ఇనుప కంచెలు పెట్టి లేడీస్ హాస్టల్ పక్కన ఉన్న చిన్న గల్లీలకు వెళ్ళి మనల్ని లోపలికి బయటికి పోనిచ్చారు. ఉస్మానియా హాస్టల్కి సంబంధించి అవి గుర్తులేవా మీకు? నీళ్లు కడిగేసిన రోజులు గుర్తులేవా? ఈ నా కొడుకులు మెస్సుకి ఫుడ్ కూడా తెచ్చుకొని ఇవ్వకుండా మనల్ని కడిగేసిన రోజులు గుర్తులేవా ఉస్మానియా యూనివర్సిటీలో? నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. ఎన్ని కష్టాలు పడ్డారు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ విషయంలో? ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి లేదంటే ఉస్మానియా స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ఆ పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్రైవేట్ యూనివర్సిటీ వాని కోసం కొన్ని వేల కోట్లు ఇచ్చాడు కేసీఆర్. ప్రైవేట్ యూనివర్సిటీ అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకు సిగ్గు ఉండాలని చెప్తా ఉన్నాను నేను. మీకు సిగ్గు శరం ఉంటే ఆ బీఆర్ఎస్ నా కొడుకులను తన్ని తరిమితే సెట్ అవుతారు, లేదంటే మాత్రం సెట్ కారు. రాసి పెట్టుకోండి ఇది.